జపనీస్ పిల్లలు ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యవంతులుగా ఉండటానికి 12 కారణాలు. మొదటిది, వారి ఆహారం సంవత్సరాలుగా మారలేదు. జపాన్లో బాల్య ఉబకాయం రేటు చారిత్రాత్మకంగా తక్కువగా ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో వారు మొత్తం మీద తగ్గుతున్నారు. మొత్తం మీద జపనీయులు ఎక్కువ కాలం మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. రెండవది, వారికి చిన్ని భాగాలు ఉంటాయి. సాధారణ జపనీస్ భోజనం బియ్యం మరియు మిసో సూప్. వాటిని 3 సైడ్ డిష్లతో వడ్డిస్తారు. ఒకటి చేపలు, మాంసం లేదా తోపు కలిగి ఉంటుంది. మిగిలిన 2 సైడ్ డిష్లు కూరగాయలు ఆధారితమైనవి. అవన్నీ చిన్న ప్లేట్లు మరియు గిన్నెలలో వస్తాయి. మూడవది, బియ్యం వారి భోజనంలో ప్రధానమైనవి. జపనీయులు షార్ట్ గ్రెయిన్ బ్రౌన్ రైస్ని ఇష్టపడతారు. ఇది నీటితో సమృద్ధిగా మరియు మెత్తగా ఉంటుంది. వండినప్పుడు ఇది బ్రెడ్ లేదా పాస్తా కంటే ఎక్కువ కడుపు నింపుతుంది. కాబట్టి పిల్లలకు తక్కువ కోరికలు మరియు జంక్ కోసం తక్కువ స్థలం ఉంటుంది. నాలుగవది, వారి ఆహారంలో పోషకాలు అధికంగా ఉంటాయి. జపనీస్ డైట్ వివిధ రకాల తాజా పదార్థాలు ఉంటాయి. వీటిని కొన్నిసార్లు పచ్చిగా లేదా తేలిగ్గా ఉడికించి తింటారు. వంట పద్ధతులు ఆవిరి మీద ఉడికించడం మరియు ఉడకబెట్టడంపై ఆధారపడి ఉంటాయి. జపనీయులు మొక్కలు ఆధారిత ఆహారాన్ని ఎక్కువగా అందిస్తారు. ఇందులో పండ్లు, కూరగాయలు, బీన్స్ మరియు తృణధాన్యాలు ఉంటాయి. వారు ఒమేగా 3 రిచ్ ఫిష్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా తింటారు. వారు చక్కెరలు మరియు ఉప్పు కలిగిన ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఐదవది, వారి తల్లిదండ్రులు సౌకర్యవంతమైన సంయమనాన్ని పాటిస్తారు. జపనీయులు ఆహారం పట్ల రిలాక్స్ వైఖరిని కలిగి ఉంటారు. ఒక పిల్లవాడు కొత్త ఆహారాన్ని తిరస్కరించినప్పుడు వారు అతిగా స్పందించరు. వారు తమ పిల్లల్ని తమ భాగాన్ని పూర్తి చేయమని బలవంతం చేయరు. కాబట్టి జపనీస్ పిల్లలు తినడానికి సౌకర్యంగా ఉంటారు. వారు ట్రీట్లు మరియు స్నాక్స్లను ఆస్వాదించడానికి ప్రోత్సహించబడతారు, కానీ వారు వాటిని తక్కువ మొత్తంలో తీసుకుంటారు. ఆరవది, వారు షోకోయికును ముందుగానే నేర్చుకుంటారు. షోకోయికు పిల్లలకు వారి ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో నేర్పుతుంది. వారు పోషకాహారం మరియు వంట గురించి నేర్చుకుంటారు. ఈ భావన జపాన్ సంస్కృతిలో అంతర్భాగంగా ఉంది. కొన్ని ప్రీ స్కూల్స్ పిల్లలు కూరగాయలు కోయడానికి పెట్టి ఆ తర్వాత వారు ఈ కూరగాయలను మధ్యాహ్న భోజనానికి తింటారు. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు స్థానిక పొలాలను సందర్శిస్తారు. వారు పాఠశాల భోజనాలకు సిద్ధం చేయడానికి మరియు వడ్డించడానికి కూడా సహాయం చేస్తారు.